హలో హాయ్ అందరికీ మన స్టైల్లో చేపల ఎగురు మీకు thumbnail చూస్తే అర్థమైంది కదా. మన స్టైల్లోనే చేస్తున్నాము. చాలాసార్లు ట్రై చేశాను యాక్చువల్లీ, కానీ ఎప్పుడు కూడా కుదరలేదు. ఎందుకు ఈసారి ఇంకొంచెం మంచిగా ట్రై చేద్దామని అయితే అనిపించింది. పులుసు చాలాసార్లు పెట్టాను కానీ ఎగురు అంతగా పెట్టలేదు. సో ఇదనమాట, అన్నీ కావాల్సినవన్నీ అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నాను. అల్లం పేస్ట్ అయిపోయింది, దానికోసం అయితే అన్నీ రెడీగా పెట్టుకున్నాను. అది మిక్స్ పట్టుకోవాలి. సో అనమాట, కొద్దిగా చింతపండు రసము, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ చూస్తారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. సో ఇదనమాట, ఇప్పుడైతే వంట ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫుల్ వీడియో చూడండి, స్టవ్ని చూడకండి. వంట అయిపోయాక మొత్తం క్లీన్ చేసుకుంటా. ఇప్పుడైతే పొయ్యి వెలిగించేసి కడాయి పెట్టేసుకుందాము. కడాయి పెట్టేసి దీంట్లో మనకు కావాల్సిన మసాలా అయితే రెడీ చేసుకోవాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఎంత బాగా చేసుకుంటే అంత పర్ఫెక్ట్ స్మెల్ కానీ టేస్ట్ కానీ అద్దరిపోద్ది. నిజంగా నేను చేస్తున్నా అని చెప్పడం కానీ మీరు కూడా ఒకవేళ చూసి నిజంగా ట్రై చేశారనుకో ఇట్లానే వస్తుంది. ఫస్ట్ సెకండ్ థర్డ్ టైం నేను ట్రై చేసినా కూడా ఇంత పర్ఫెక్ట్ టేస్ట్ అయితే రాలేదు. సీరియస్లీ చెప్తున్నా. ఓకే, నార్మల్గానే వచ్చింది. ఇప్పుడైతే ఇంకా నేను ఈరోజు మామూలుగా అంటే బాగా ఓవర్ ప్రెషర్ పెట్టి అయితే చేయలేదు, కానీ చేశాను, కానీ ఎక్సలెంట్గా వచ్చిందనమాట. ఇప్పుడు మసాలా కొంచెం మంచిగా బ్రౌన్ అయింది కదా, వేరే ప్లేట్లోకి ఎత్తేసుకొని మళ్ళీ కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకుందాం. సరిపడా వేసుకోండి, ఎందుకంటే మనకు చేపల పులుసుకు కానీ చేపల ఎగురుకు కానీ కొంచెం మంచిగానే ఆయిల్ పట్టింది. ఆనియన్స్ వేసేసుకుందాము. అప్పటికే వేడి ఉంది, మన కడాయి వేడి ఉంది, అండ్ ఆయిల్ కూడా తొందరగా హీట్ ఎక్కింది కదా. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్నాక ఒకసారి మంచిగా అన్నీ కలిసేటట్టు గరిటె తీసుకొని మంచిగా కలిసేటట్టు అయితే కలుపుకుందాం. చాలా ఈజీ, కాకపోతే ఒక స్టెప్ బై స్టెప్ చేసుకోండి. ఎంత కేర్ఫుల్గా చేశానంటే ఈరోజు మసాలా కానీ చింతపులుసు కానీ అండ్ ముక్కలు కానీ మంచిగా శ్రద్ధగా టైం తీసుకొని చేశాను. ఇప్పుడు ఆనియన్స్ మగ్గేలోపు ఈ ముక్కలకు మనం మసాలా రెడీ చేసుకున్నాము. ప్లేట్లోకి చేప ముక్కలు తీసుకొని సరిపడా సాల్ట్, కారం ఆకుపొడి యాక్చువల్లీ చూసి వేసుకోండి మీరు. ఇవి ముందుగా పట్టిస్తే ఏమైతే ఎగురు వండుతున్నాం కదా, మసాలా, కారం, ఉప్పు అనేది పర్ఫెక్ట్గా పట్టుద్ది. మసాలా అంటే ఏమి యాడ్ చేయట్లేదు, కారం, ఉప్పు, పసుపు ఈ మూడే యాడ్ చేస్తున్నా. ఇవి మంచిగా కలిసేటట్టు అన్నీ కలిసేటట్టు కలుపుకోండి. కారము మేము జనగాంలో తీసుకున్నాము, అక్కడ చాలా బాగా దొరికింది. మీరు అక్కడ ఉన్న వాళ్ళైతే ఇంకా మీకు మంచి ప్లేస్ పాయింట్ అని చెప్పొచ్చు. హైదరాబాద్కి తెచ్చుకున్నాం మేము, అక్కడ చాలా రీజనబుల్ కూడా. మంచిగా ఆకుపొడి అప్పటికప్పుడు పట్టింది దొరుకుద్ది. ఇలా మంచిగా ముక్కలన్నిటికీ కలిసేటట్టు అయితే మంచిగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోండి. అల్లం పేస్ట్ కూడా వేసాను నేను దీంట్లో, అప్పటికప్పుడు దంచింది. ఇది ఒక 3-4 మినిట్స్ అలా పెట్టేసుకున్నా. మనం ఆనియన్స్ బ్రౌన్ షేడ్లోకి వచ్చిన లేదో ఒకసారి చూసుకుందాము. ఇలా ఒక పని అయ్యేలోపు ఇంకొక పని రెడీ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ఇంకో 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుంటే ఆల్మోస్ట్ బ్రౌన్ షేడ్లోకి ఆనియన్స్ వచ్చేసినాయి. మంచి గ్రేవీనెస్ వస్తుంది, చూసారు కదా, మంచి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చినాయి అనమాట. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొద్దిగా పసుపు అవన్నీ యాడ్ చేసుకుందాము. మంచిగా కలిసేటట్టు కలుపుకోండి, కొంచెం టైం తీసుకోండి, మంచిగా చేసుకోండి. కరివేపాకు వేసాను. కరివేపాకు వేసిన తర్వాత ఒకసారి కలుపుకుని కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు మనం ఆల్రెడీ పసుపు కారం కొంచెం మనము ముక్కలకి పట్టించాం కదా, చేప ముక్కలకి. ఇప్పుడు కొంచెం చూసే వేసుకోండి. నిజంగా చెప్తున్నా, ఎక్సలెంట్గా వచ్చిద్దండి. ఖచ్చితంగా ట్రై చేయండి. అప్పటికప్పుడు అల్లం దంచుకున్నాను కదా, చూసారు కదా మీరు. ఇవి మిగతాది కూడా దీంట్లో యాడ్ చేస్తున్నా. కారం చూసి వేసుకోవాలి, ఎందుకంటే మనం ఫస్ట్ ముక్కలకు కూడా కారం వేసాం కదా, అందుకని ఒక 1.5 స్పూన్ అలా నేను వేసాను. మంచి కలర్ ఉంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. అంటే ఎంత కల్తీ లేనిదనే చెప్పొచ్చు, ఎందుకంటే జనగాం సైడ్ అప్పటికప్పుడు పట్టిస్తారు కాబట్టి సూపర్ అని చెప్పొచ్చు. ఒక 2-3 కేజెస్ తెచ్చుకున్నాం అనుకో, చాలా రోజులు వస్తుంది మనకు. అటు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వచ్చే వాళ్ళకైతే మంచి ప్లస్ పాయింట్. చూసారు కదా, అన్నీ కొంచెం కలిసేటట్టు కలుపుకున్నాక ఎంత మంచిగా కనిపిస్తుందో. ఒక 2 మినిట్స్ అలా మగ్గించుకుందాం. కారం కొంచెం పచ్చిదనం పోతుంది. సో ఇప్పుడైతే పులుసు యాడ్ చేస్తున్నా. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని చిక్కగా చేసుకొని వేసాను నేను. ఎక్కువ ఓవర్ కూడా వేయొద్దు, మనం ఎగురు దగ్గరికి చేసుకుంటున్నాం కాబట్టి. ఇవన్నీ కలిసేటట్టు కలుపుకొని పైనుంచి మనం ధనియాలు, జీలకర్ర, ఒక మొగ్గ చెక్క ఇవన్నీ మసాలా నూరుకున్నాం కదా, కొంచెం వేంపి అది వేస్తున్నా నేను. ఎంత ఫ్లేవర్ ఉందంటే నిజంగా చెప్తున్నా, ఈ పద్ధతిలో మీరు చేశారనుకో మీరు కూడా అదే కాంప్లిమెంట్ ఇస్తారు. డెఫినెట్గా ట్రై చేయండి, టైం ఉన్నప్పుడు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో
మీ కామెంట్ కూడా మాకు అవసరం, మీరు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చింది, బాగుంది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. కానీ ట్రై చేయండి, ఎందుకనంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు ఇంట్లో. ఒక 5-2 మినిట్స్ తర్వాత చూస్తే ఎంత పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది కదా, మంచిగా చింతపండు అంతా చిక్కబడిపోయి అట్లా ఆయిల్ పైకి తేలేంత వరకు కొంచెం కుక్ చేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వేసుకోవచ్చు, లాస్ట్లో కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఈ స్టేజ్లో ఉన్నప్పుడే వేసుకుంటున్నాను. మీరు కూడా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వేసుకోండి. ఇప్పుడైతే చేప ముక్కల్ని వేసేద్దాం. చూసారు కదా, మనం మసాలా అంటే కారము, సాల్ట్ ఇవన్నీ పట్టించాం కదా, ఒక్కొక్క ముక్కని దీంట్లో వేసేసుకున్నాము. ఎంత బాగుందంటే, ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, చూస్తేనే నోరు ఊరుతుంది, తినాలనిపిస్తుంది కదా. యాక్చువల్లీ ఈ చేప తలకాయని పులుసు పెట్టుకుంటే బాగుంటుంది, కానీ నేను లాస్ట్ టైం పులుసు పెట్టినప్పుడు మా పిల్లలు ఇద్దరు తినలేదు. సో ఇగురులా చేసి మిగిలిన ముక్కల్ని ఫ్రై చేస్తే బాగుంటుంది అనేసి అయితే ఇగురు కొద్దిగా పెట్టేసి మిగిలింది పులుసు కోసం లేకపోతే ఫ్రై కోసం అన్నట్టుగా పెట్టానమాట. చాలా తక్కువ తింటారు. ఇంకా ఎంత పర్ఫెక్ట్ వచ్చిందంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు మా పాప ఎప్పుడు తినంది కూడా ఈరోజు తిన్నదనమాట. అసలు తినదు తను, అసలు దగ్గర కూడా స్మెల్ వస్తుంది తీసేయండి, ఏముండారని ఇంట్లో కొంచెం ఉంటుంది. ఒక 2-5 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత మూత పెట్టి చూసారు కదా, ఫిష్ అయితే ఎంత బాగా కుక్ అయిందో. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. వాటర్ కూడా ఓవర్గా వేయొద్దు, ఒక హాఫ్ చెంబు అలా వేసాను నేను ముక్క మునిగేంత వరకు. మీరు గరిటెతో ముక్కను కలపొద్దు. ఈ స్టేజ్కి వచ్చినప్పుడు కొంచెం కుదుపుకుంటే సరిపోతుంది. కడాయిని ఇలా తింపుకోవాలి. ఎంత బాగుంది కదా, చూస్తుంటేనే నోరూరింది. అంత టైం టేకింగ్ ఉంటుంది, కానీ మన కోసం మనం కొంచెం టైం తీసుకోవడంలో తప్పులేదు. సో ఇదనమాట, ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి కుదిపానమాట. ముక్కలకి సరిపడా మనకు గ్రేవీనెస్ కావాలి కాబట్టి ఈ స్టేజ్లో ఇంకొంచెం కరివేపాకు వేసుకోండి. మీ ఇష్టం, కరివేపాకు ఫస్ట్లో వేసుకోవచ్చు, లాస్ట్లో వేసుకోవచ్చు, దింపేటప్పుడు కూడా వేసుకోవచ్చు, అంత బాగుంటుంది. దీంట్లో కొంచెం ఎండు కొబ్బరి కచ్చపచ్చగా దంచాను నేను, మరీ గ్రైండ్గా కాకుండా పైనుంచి వేసాను. ఈ ఫ్లేవర్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. స్మెల్ అద్దరిపోయింది. మా పిల్లలు అంటారు, మమ్మీ స్మెల్ బాగా వస్తుంది, చాలా బాగా స్మెల్ అవుతుంది, ఇంకా చూడాలి ఎలా ఉంటుందో అని. సో ఇదనమాట, ఇంకొక 5-2 మినిట్స్ అలాగా వదిలేసిన తర్వాత ఇప్పుడు మనం మామిడికాయ ముక్కల్ని వేసేసుకుందాము. ఎంత బాగా వచ్చిందంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఆల్రెడీ పులుపు వేస్తున్నాము, మామిడికాయ ముక్కలు వేస్తున్నాము, బాగుంటుందా అనుకున్నా. ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేయడము, ర్యాండమ్గానే చేసిన, ఎందుకంటే మామిడికాయలే కదా, డెకరేటివ్గా లాస్ట్లో వేయొచ్చులే అన్నట్టుగా. కానీ ఎంత పర్ఫెక్ట్గా వస్తుందని నేను అనుకోలేదు. ఇవి వేసిన తర్వాత గరిటెతో అస్సలు కదిపోద్దండి, ఇలా తింపుకుంటే సరిపోతుంది. ఒక 5-2 మినిట్స్ అలాగ మూత పెట్టి మగ్గించామనుకో, ముక్కలన్నీ మంచిగా రసం పీల్చుకొని ఈజీగా కుక్ అయిపోతుంది. మామిడికాయ ముక్కలు మూత పెట్టి అయితే మగ్గించుకోవాలి. ఎంత పర్ఫెక్ట్గా, ఎంత కలర్ఫుల్గా, మనము ఆడిచ్చిన కారం కాబట్టి ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే పులుసు కానీ అవన్నీ. ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి వదిలేద్దాం. సిమ్లో వదిలేసాను నేను. చూసారు కదా, ఎంత గ్రేవీ చిక్కబడిపోయి నూనె అలా పైకి తేలాలి. ఎంత బాగుంది, స్మెల్ మాత్రం ఇల్లు మొత్తం అలుముకుందండి, నిజంగా చెప్తున్నా. మీకు చూస్తే అర్థమవుతుంది కదా, మన కొబ్బరి పొడి కానీ మసాలా కానీ ముక్క ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది, పర్ఫెక్ట్గా వచ్చింది. డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ నచ్చింది, బాగుంది అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో చూడండి. ఇదే పద్ధతిలో, ఇదే ప్రాసెస్లో చేసుకున్నారనుకో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు ఇంట్లో వాళ్ళందరూ. అసలు ముక్కలు కానీ అన్నీ లేసిపోయా. నేను తినే వీడియో పెడదాం అనుకున్నా. ఒక 2 మినిట్స్ అలా మళ్ళీ మూత పెట్టి మగ్గించాను నేను, అంతే, ఏం లేదు. తీసిన తర్వాత మనం మామిడికాయ ముక్కలు కుక్ అయ్యా లేదా ఒక స్పూన్ తీసుకొని చెక్ చేసుకోండి. ఇంతే, సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది స్టవ్. గ్రేవీనెస్ అంటే ఆయిల్ అయితే పైకి తేలింది కదా, సో మొత్తానికైతే కర్రీ ఫినిష్ అయిందనమాట. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదా, ఇంకా మిగతా వేడికి అది కూడా కుక్ అయింది.